నిజామాబాద్ జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయకనగర్ ప్రాంతంలో 50 తలల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూడటానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అన్నట్టుగా భక్తులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రం వినాయకనగర్లో ఉంటున్నాం. ఇక్కడ అమ్మవారికి 50 తలతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడానికి చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? మీరు ఎందుకు ఏర్పాటు చేయడం అంటే శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా మేము గత 11 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు 15 సంవత్సరాలు వినాయకుడిని ప్రతిష్ఠించే వాళ్ళము. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి నిష్టగా పూజలు చేసుకుంటూ ఇంతవరకు వచ్చాము, ఈ స్థాయి వరకు వచ్చాము. ఫస్ట్ మేము అమ్మవారి ప్రతిష్ఠించినప్పుడు 2015లో ప్రతిష్ఠించినప్పుడు ఇది 15 మంది మాత్రమే ఉండే. అప్పుడు వాసుస్వామి మరియు వాళ్ళ వాసుస్వామి, శ్రీకాంత్, సురేష్, కోటపాటి శివకృష్ణ వీళ్ళందరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ మండపాన్ని, శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ సమితిని. అప్పటి నుంచి ఇది 11th ఇయర్ అన్నమాట. 11th ఇయర్కు 15 మంది మాలలు వేసుకునే స్వామిల నుంచి ఇప్పటి వరకు 150 మంది మాలలు ఇక్కడ ధరిస్తారు. ఈ మండపంలో 150 మంది మాల ధరించే వాళ్ళు ఉంటారు. మరియు ఇది ఇప్పుడు మనం ఈ విగ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే, అమ్మవారు సహస్రాక్షి రూపంలో, అంటే 1000 కన్నుల రూపంలో అమ్మవారి సమస్త దేవతలకు దర్శనమిస్తుందంట. అది ఎప్పుడంటే సమస్త రాక్షస సంహారం చేసిన తర్వాత, అంటే వాళ్ళందరినీ బాధల నుంచి విముక్తులను చేస్తూ అమ్మవారు దర్శనమిస్తుందన్నమాట. తానే లోకమాత జగన్మాత అని చెప్తుందన్నమాట. మీరే నా నుంచి అందరూ ఉద్భవించారు, నేనే అంతా అని చెప్పేసి ఆ రూపంలో సహస్రాక్షి అంటే 1000 కన్నులు మనం అంత పెద్దగా ప్రతిష్ఠించలేం కాబట్టి మేము 102 కళ్ళ రూపంలో, అంటే 50 శతాక్షి అంటే అమ్మవారి విగ్రహం 100 కన్నులది, ఇంకోటి గౌరమ్మ విగ్రహం ఉంటుంది, అవి 2 కళ్ళు అన్నమాట. 51 అమ్మవారి రూపంలో మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రూపాన్ని శతాక్షి అంటారు. శతాక్షి అంటే 100 కన్నుల కళ విగ్రహం అని చెప్పేసి. ఏంటంటే ఇది అన్ని శక్తిపీఠాలతో సమ్మిళితమై ఉంటుంది. అమ్మవారి రూపంలో అన్ని శక్తిపీఠాల రూపాలతో ఈ విగ్రహాన్ని ప్రజలకు దర్శన భాగ్యం కల్పించాలని చెప్పేసి ఈ విధంగా ప్రతిష్ఠించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మా మండలిలో గత సంవత్సరం మనం 2024లో రామ మందిర్ అయోధ్య రామ మందిర్ స్టార్ట్ కావడంతో అప్పుడు అయోధ్య రామ మందిర్ టీంతో వచ్చాము. ఈసారి 9 అవతారాలు కాకుండా తిథి చేంజ్ అయ్యి మనకు 10 అవతారాలు వస్తున్నాయి, 10-11 అవతారాలు వస్తున్నాయి. కార్తీయాయని మాది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మేము ఏంటంటే విజయవాడ కనకదుర్గ టెంపుల్ని ఫాలో అవుతాము. ఆ అమ్మవారిని ఇక్కడికే తీసుకొద్దాం అన్నట్టు లైటింగ్ సెట్టింగ్ని అక్కడ అమ్మవారి రూపంలో అక్కడ ప్రతిష్ఠించాము. లోపల శతాక్షి రూపంలో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించాము. నిజామాబాద్ ప్రజలకు మరియు ఇక్కడున్న అందరికీ భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ విధంగా ప్రతిష్ఠించాము. ఇక్కడ నిత్యంగా ప్రతిరోజు శక్తిపీఠాలలో ఏ విధంగా అయితే హారతి కార్యక్రమాలు జరుగుతాయో, పంచాహారతులు, అభిషేక కార్యక్రమాలు అదే విధంగా జరుగుతాయి. ఇది మనం నిష్టగా ఇక్కడ ఉన్న మాలదారులు అందరూ పూజ చేస్తూ ఉంటారు. మరొక భక్తులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసినట్లయితే జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ఏర్పాటు చేయడానికి భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వధామ్న అన్యాం చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇలాంటి రూపం దాదాపు నిజామాబాద్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలో అందరికి కూడా తన స్టేటస్లు పెట్టుకునేంత స్థాయి, అట్లా గొప్పగా ఇంత అభివృద్ధిగా మా యొక్క దుర్గామాత అందరి ఆశీస్సులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహంగా, అతిపెద్ద మండపంగా మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. 15 మంది స్వాములతో ఉన్నటువంటి మొదటగా ఇప్పుడు 150 మంది స్వాములు ఇక్కడ దీక్ష తీసుకొని అనేకమైనటువంటి దేవుడికి సేవ చేసుకోవడం జరిగింది.
ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో చండీ యాగమే కానీ, కుంకుమార్చన కానీ, అన్నసత్రం కానీ ఇందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 150 మంది స్వామి ఉన్నారు కనుక మాకు ధైర్యం ఉంది. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా చేసేటువంటి శక్తి మాకు ఉంది కనుక అమ్మవారు మాకు ఇచ్చినటువంటి ఆ దయచేత ఇంత అద్భుతంగా చేయడం జరిగింది. అందుకని శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి ఈ 150 మంది స్వాముల యొక్క శక్తి చేతనే ఇంత పెద్దగా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మంది దర్శనం చేసుకోవడానికి ఈ మండపానికి వస్తున్నారంటే ఇక్కడ అమ్మవారి కృప ఎట్లుందో మీ అందరికీ అర్థమవుతుంది. కనుక ఇంకా అంచెలంచెలుగా ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దుర్గాదేవి మండపం, ఆ లైటింగ్స్ కానీ, ఇక్కడ అమ్మవారి విగ్రహం కానీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది దినదినాభివృద్ధి కలగాలని అమ్మవారిని కోరుకుంటూ స్పెషల్గా మెగా 9 టీవీకి మా యొక్క వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భవాని. ఇది పరిస్థితి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇట్లా 50 తలకాయలను విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో భారీగా చూడడానికి కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.